మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పరిధిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ పట్నాల ఉత్సవాలు 3వ రోజు ఘనంగా కొనసాగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం 3వ రోజు గౌడ సంఘ దంపతులు ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం ప్రత్యేక బిందెల్లో పవిత్ర జలాలు తీసుకొని అమ్మవారి మూల విరాట్టుకు పూజలు చేసి ఇంటి నుండి పాదయాత్రగా డప్పు మోతల మధ్య రేణుకా ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో పూజారుల సమక్షంలో పంచామృత స్నానం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో అమ్మవారికి అభిషేకం చేసి సర్వరోగ నివారణ కోసం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పసుపు, కుంకుమ, గంధం, విభూతి వంటి ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక కార్యక్రమం అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, రంగురంగుల పూల మాలలతో అద్భుతంగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా పూజారులు రేణుకా ఎల్లమ్మ తల్లి మహిమలు, చరిత్రపై భక్తులకు ప్రవచనాలు అందించారు. తదుపరి కార్యక్రమాల్లో ఓల బిందెలు తీసివేయడం, పంచామృత స్నానం, పుష్ప దివాసం, ఫలాదివాసం, వస్త్ర అలంకరణ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ లాంఛనంగా లంద పూజ కార్యక్రమం నిర్వహించారు. పుట్టకమ్ముట వంటి సాంప్రదాయ ఆచారాలతో ఉత్సవాలు కొనసాగగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టారు.
అవునా ఇట్లా కూర్చోమంటే బాబు రేపు కళ్యాణంలో చాలా మంచి విషయాలు చెప్తాము. కొంతమందికి ఏంటంటే ధర్మ సందేశాలు చెప్పాలి. గౌడ వారికి ఇంట్లో పూజ చేస్తారు, ఊదుబస్తీలు ముట్టిస్తారు, దీపం ముట్టిస్తారు, అన్ని చేస్తూ ఉంటారుగా. ఆ మంత్రాన్ని కూడా మీకు నేర్పిస్తా, మీతో చదివిస్తా. అక్షంతలు అక్షంతలు అంటా ఉంటాం కదా మనం. అవి అక్షంతలు కావండి, అక్షతలు. మధ్యలో సున్నా తీయాలి. పలికేటప్పుడు కూడా పదజాలం కూడా ఉండాలి. భావం వేరు, భావం వేరు. ఒత్తు భావాలతో భావం అవుతుంది, ఉత్త భావాలతో భావం అవుతుంది. అట్లా సరేనా? స్వాములందరిగా కూడా గట్టిగా ఓం శక్తి పరాశక్తి అనాలండి. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. అక్షతలు తీసుకోండి. అక్షతలు తీసుకొని చక్కగా నమస్కారం చేయండి సార్. ఒక 20 నిమిషాలు. ఓం శ్రీ హరి ఓం దేవీమాంచమనంత దేవస్థానం విశ్వరూపం శుభదంతి సానో మంత్రేషే దేవర్కుమారః వశిష్ఠేతుః అయం ముహూర్త సదమహార్తస్థః. ఓం సుముహూర్త కాలేనం సూర్యధినానం నవానమురానం ఏన్యత అనుకూలత ఫల సిద్ధిరస్తః తదాస్తు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగాజాన పద్మార్గం గజాన మహర్షం అనేకదంతం భక్తానాం అనేకదంతం ఉపాస్మహే. అందరంటా ఉండండి. ఓం మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, గురు బ్రహ్మం, గురు బ్రహ్మం, గురుర్విష్ణు, గురుర్విష్ణు, గురుదేవో, గురుర్దేవో, మహేశ్వర, మహేశ్వర, గురు సాక్షాత్, సాక్షాత్ పరబ్రహ్మ, పరబ్రహ్మ. తస్మై శ్రీ, తస్మై శ్రీ గురవే నమః, గురవే నమః. ఓం లాభస్తేషం జయస్తేషం కుతుస్తేషం పరాభవః ఏషమింద్రస్యాముదయార్థ జనార్దనః ఆపదముహూర్తానం ధాతార సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యత్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. చక్కగా ఆ అక్షతలని ఎడమ చేతులు తీసుకోండి. ఎడమ చేతిలో, కుడి చేతిలో నుంచి ఎడమ చేతిలో పోసుకోండి. భార్య భర్తలు ఇద్దరు తీసుకున్నారా? 2 గింజలు. మనము దేవి నవరాత్రులు అంటే వినాయకుని పెట్టుకుంటాం కదండి. నవరాత్రులు స్వామి వినాయకుని పెట్టుకుంటాం కదా ఊళ్ళల్లో. నవరాత్రులు పూజ చేసేటప్పుడు ఇంట్లో గృహప్రవేశాలు నోములు చేసుకున్నప్పుడు ఇట్లా వేస్తూ ఉంటాం అక్షతలు. ఈ విధంగా తీసుకుని ఈ విధంగా వేస్తాం అక్షతలు. అలా వేయకూడదండి. ఆత్మానం సంప్రోక్ష ఈ విధంగా వదలాలి. ఈ పూజలో కదా, ఏ పూజలో కూర్చున్న ధర్మ సందేశాలు అంటే ఈ విధంగా వదలాలి. ఈ విధంగా అక్షతలు ఈ విధంగా వదలాలి. సరేనా? ఆత్మానం సంప్రోక్ష అంటే చేసుకున్న పాపాలని అక్షతత్వం తొలగిపోతాయని భావన. ఈ విధంగా వదలాలి. సరేనా? నేను ఏ మంత్రం చదివినా ఓం నమః శివాయ అనుకుంటూ వేయండి. ఓం శ్రీ లక్ష్మీనరసింహాభ్యో నమః వేయండి. వాణిరణ్య గర్భదేవతాభ్యో నమః, శశిపురంధరాభ్యో నమః, అరుంధతివష్టాభ్యో నమః. గౌరమ్మ మీద, గౌరమ్మ మీద, గౌరమ్మ మీద వేయాలి. ఓకే ఓకే ఓకే, నాకు తెలియదు ఏమన్నా కదా అక్కడ గౌరమ్మను ఉంది కదా అని. ఓం శ్రీ లక్ష్మీనరసింహాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణిరణ్య గర్భదేవతాభ్యో నమః, శశిపురంధరాభ్యో నమః, అరుంధతివష్టాభ్యో నమః, సీతారామభ్యో నమః, మాధవితృభ్యో నమః, సర్వభ్యో నమః, మహాజనభ్యో నమః, శ్రీకంఠమహేశ్వర స్వామి నమః, వనవెల్లమ్మ తల్లి నమః, వనమైసమ్మ తల్లి నమః, మాత దేవతాభ్యో నమః, సకల దేవతాభ్యో నమః. సకల దేవతకు అక్షతాన్ సమర్పయామ కృత్వాహ. అన్ని అక్షతలేసి నమస్కారం చేసుకోండి. అమ్మా వినండి అమ్మ తల్లి, నిశ్శబ్దం. తల్లి ఎక్కడ వినండి.
భర్తకు భార్య, భార్యకు భర్త. ఓంకారం అంటే కుంకుమ బొట్టు ధరించుకోవాలండి. మగవారు ఆడవారికి బొట్టు పెట్టేటప్పుడు పాపడలో నుదుటలో మంగళసూత్రాన్ని పెట్టండి. ఎందుకంటే నిండా నూరెళ్ళ ముత్తైతే మంచిగా ఉండాలి, ఎల్లప్పుడు మా దాంపత్యం ఎల్లప్పుడు మంచిగా ఉండాలని. ఇక్కడే కదండి, ఏ గుళ్ళకి వెళ్ళినా కూడా భర్తతో ఆ విధంగా మాంగళ్యాన్ని బొట్టు పెట్టాలి. ఆడవారు మగవారికి బొట్టు పెట్టేటప్పుడు నుదుటలో కంఠానికి, ఎందుకంటే మన శివకంఠ వరపుత్రులము. ఇలా కాటమయ్య అంటారు కదా, ఆయన కాటమయ్య కాదు, కంఠమహేశ్వర స్వామి శివకంఠ వరపుత్రుడు. ఆయన విషజ్జాల కంఠమందు గౌడవారు అందరంగా కూడా జన్మించామన్నట్టు. కాబట్టి మగవారు ఎప్పుడైనా కూడా ఏ గుళ్ళకి వెళ్ళినా కంఠానికి బొట్టు పెట్టుకోవాలి. ఆ విధంగా మీరు చేయండి. భర్తకు భార్య, భార్యకు భర్త బొట్టు పెట్టుకోండి. స్వామి అమ్మవారికి బొట్టు పెట్టండి. అక్కడ పరశురాము ఇక్కడ కలుషాలండి. భార్య భర్త బొట్టు పెట్టుకోరా? శుభం శుభమో. ఓం శక్తి. అమ్మా అల్లరి చేయదు తల్లి, ఇంతసేపే చెప్పా. బొట్టే పెట్టుకోమని చెప్పాను కానీ అల్లరి చేయమని చెప్పలే కదా. ఈ కరెంట్ ఇప్పుడే పోయింది అంటే చెప్పేటోళ్ళు, ఓ అమ్మ దో తల్లి అల్లరి చేయకండి, నమస్కారం చేయండి. చెప్పేటోళ్ళు అల్లరి చేద్దామా, ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరు చెప్పేటోళ్ళు చెప్తుంటే ఈయనటోని గిగిరా ఉండాలట, సగరం వేసినట్టు కదా తల్లి. కాసేపు అమ్మ తల్లి ఆడవారు పసుపు కుంకుమ తీసుకోండి, మగవారు యథావిధిగా ఎడమ చేతులు అక్షతలు తీసుకోండి. ఆడవారం పసుపు కుంకుమ ఈ విధంగా గౌరమ్మ మీద వదులుతా ఉండాలి, మగవారం ఈ విధంగా అక్షతలు వేస్తా ఉండాలి. సరేనా? ఏ మంత్రం ఏమనాలి? ఓం నమ శివాయ అనుకుంటూ వేయాలి. సరేనా? నర నరాలన పరమేశ్వరు తాండవమైన ఆడాలి, శరీర శుద్ధి జరుగుతుంది అప్పుడు. సరేనా? వేస్తా ఉండాలి. ఓం కేశవాయ స్వః, ఓం నారాయణాయ స్వః, ఓం మాధవాయ స్వః. వేశారా? మళ్ళీ అక్షతలు వేశారు కదా, ఆ అక్షంతలు మంగళారతులు మీ అక్షంతలు దగ్గర పెట్టుకొని జలబిందులు నీళ్లు ఉన్నాయి కదండి, ఆడవారు మామిడాకులు తెచ్చుకున్నారు కదా, ఆ మామిడాకు అంటే దానికి ఉన్నాయి, ఆ మామిడాకుతోని ఇట్లా డొప్ప మాదిరిగా మలిసి మగవారు 3 సార్లు నీళ్ళు తాగండి, ఆడవారు 3 సార్లు నీళ్ళు తాగండి. మొదగాలు చేతులు పోసుకొని కిందికి వదలండి, నీళ్ళు చేయి కడుక్కోవడం అన్నట్టు. అక్షతలు పక్క పెట్టండి. ఆకు ఇట్లా మలవాలి, మామిడాకు ఇట్లా డొప్ప మాదిరి వస్తారు. గౌడవారమే కదా ఇది, చేతంగా రేఖలు వచ్చింది. స్వామి అందరిగా కూడా మళ్ళీ ఆడవారు పసుపు కుంకుమ, మగవారు అక్షతలు తీసుకోండి. ఆడవారు పసుపు కుంకుమ ఈ విధంగా వేస్తా ఉండాలి ఇట్లా, మగవారేమో అక్షతలు ఈ విధంగా వేయాలి ఇట్లా. ఓం కేశవాయ స్వః, ఓం నమః శివాయ అనుకుంటూ వేయాలి. నారాయణాయ స్వః, ఓం నమః శివాయ. మాధవాయ స్వః, ఓం నమః శివాయ. గోవిందాయ నమః, ఓం నమః శివాయ. విష్ణువే నమః, ఓం నమః శివాయ. సూదనాయ నమః, ఓం నమః శివాయ. విక్రమాయ నమః, ఓం నమః శివాయ. వామనాయ నమః, ఓం నమః శివాయ. శ్రీధరాయ నమః, ఓం నమః శివాయ. ఋషికేశాయ నమః, ఓం నమః శివాయ. పద్మనాభాయ నమః, ఓం నమః శివాయ. దామోదరాయ నమః, ఓం నమః శివాయ. దర్శనాయ నమః, ఓం నమః శివాయ. వాసుదేవాయ నమః, ఓం నమః శివాయ. ధన్వాయ నమః, ఓం నమః శివాయ. రుద్రాయ నమః, ఓం నమః శివాయ. పురుషోత్తమాయ నమః, ఓం నమః శివాయ. అక్షదాయ నమః, ఓం నమః శివాయ. సింహాయ నమః, ఓం నమః శివాయ. అక్షతాయ నమః, ఓం నమః శివాయ. వర్ధనాయ నమః, ఓం నమః శివాయ. ఇంద్రాయ నమః, ఓం నమః శివాయ. హరిహే నమః, ఓం నమః శివాయ. శ్రీకృష్ణాయ నమః, ఓం నమః శివాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమః. అక్షతాన్ సమర్పయామ కృత్వా జ్యోతి వెలిగించండి. అన్ని అక్షతలు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. మంగళహారతి వెలగకపోతే వెలిగించుకోండి, వెలగకపోతే వెలిగించుకోవాలి మంగళహారతులు చక్కగా. శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ వేదోదారక మధ్యావతార మంగళ రూప శ్రీ కూర్మ రూప ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రాక్షక వర్ధన శ్రీరామదూత అంజని తనయ జై జై హనుమ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ వన పులి వాహన విల్లాలి వీరాలి శబరి
గిరిశ శ్రీ ధర్మశాస్త్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రాక్షకమర్దన శ్రీరామదూత అంజని తనయ జై జై హనుమా ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ కలియుగ దేవ కరుణించరావ మంగాపతే శ్రీ వెంకటేశ ఆదిశేష వెంకటేశ 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 మహిమ శ్రీనివాస 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 రక్షణ ఐదువేలమ తల్లికి జై మహామునికి ఈశ్వర స్వామికి అక్షతలు తీసుకోండి. ఓం సునీత పునస్పరి చక్షు ప్రాణ విభాన దేవి ఓం సూర్యశైవ మనమతింద్రుడాయ స్వస్తి అమృతమై ప్రాణ అమృతమపాన నిరస్తారం ఉపాస్మహే తీర్థో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ విరాసాగ్రో అగాధాన పద్మార్గం గజానవర్షం అనేకదంతం భక్తానాం అనేకదంతం ఉపాస్మహే వాహయామి ఆసన సమర్పయామి వాత్రేయోపాద్యం సమర్పయామి అస్యో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం అభివస్త్రం సమర్పయామి పసుపు కుంకుమ చల్లండి గంధద్వారం దూరదర్శనిష్ట పుష్టికరి సమర్పయామి గంధ శోభసారి అలంకరణార్థం కుంకుమం సమర్పయామ స్వహా ఇది అమ్మవారి దేవదేవతాభ్యో నమో నమః ఏక వీరే ఏక రూపే మహారూపే మహాసరస్వతి శక్తి స్వరూపిణి శ్రీ అతల వితల సుతల రసాతల శ్రీ అమ్మవారి దేవదేవతాభ్యో నమో నమః. అన్ని అక్షరాలు వేసి నమస్కారం చేసుకొని ఈ ఎల్లమ్మ తల్లి పేరు రేణుక ఎల్లమ్మ తల్లి అని అంటున్నారు మీరు కదా. బ్రాహ్మణ ఎల్లమ్మ ఉంటది బాపనల్లో, బ్రాహ్మణ ఎల్లమ్మ అని చెప్పుకుంటారు. కోంటవాళ్ళు సమర్పయామి గంధ శోభసారి అలంకరణార్థం కుంకుమం సమర్పయామ స్వహా ఇది అమ్మవారి దేవదేవతాభ్యో నమో నమః ఏక వీరే ఏక రూపే మహారూపే మహాసరస్వతి శక్తి స్వరూపిణి శ్రీ అతల వితల సుతల రసాతల శ్రీ అమ్మవారి దేవదేవతాభ్యో నమో నమః. అన్ని అక్షరాలు వేసి నమస్కారం చేసుకొని ఈ ఎల్లమ్మ తల్లి పేరు రేణుక ఎల్లమ్మ తల్లి అని అంటున్నారు మీరు కదా. బ్రాహ్మణ ఎల్లమ్మ ఉంటది బాపనల్లో, బ్రాహ్మణ ఎల్లమ్మ అని చెప్పుకుంటారు. కోంటవాళ్ళు ఉంటుంది ఊది బస్తీలు ముట్టండి. ఊది బస్తీలు అంటారా ఇక్కడ, అగరబత్తులు అంటారా, ఊది కడ్డీ, అవి ఖమ్మం జిల్లాలో కడ్డీలు అంటారు. ఏం కాదు, ముహూర్తం ఇప్పుడు కొద్దిగా ఏది మంచి తర్వాత అభిషేకం గాంధీ మధ్యలో ఎవరు వెళ్ళకూడదు. కాశీకి వెళ్ళి గోవును చంపితే ఎంత పాపమో అభిషేకం మధ్యలో పోయిన వారు అంతకంటే ఎక్కువ పాపం జరుగుతాడే. దయచేసి అందరు గౌడవారు ఎప్పుడు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోరు మన గౌడవారు. ఎక్కడికి వెళ్ళకపోయినా కాశీ క్షేత్రం పెట్టారా, ఊది వస్త్రం ముట్టించారా అనండి. ఓం వనస్పృద్ధై నానాగంధై సంయుక్త ఆగ్రేయ సర్వదేవతా ధూపం ప్రతిగృహ్యత శ్రీ కులదేవతలకు ధూపమాగ్రాపయామి. అరటి పండు ఉంటే అరటి పండు కూర్చోండి, బియ్యం ఉంటే బియ్యంలో పెట్టండి, లేదా కొబ్బరికాయ కూడా కూర్చోచ్చు. అది ఇది లేని వాళ్ళు మంగళారతికి పెట్టండి. ఇట్లా అంటారు స్వాములు. పూజ కార్యక్రమము సకాలంగా సంప్రోక్షంగా అయిపోయిందండి. ప్రసాదము పెట్టాము, స్వామివారికి వేలు బస్సులు ముట్టించాము, దీపం చూపెట్టాము, కార్యక్రమం అయిపోయింది. రేపు జరిగే కార్యక్రమం గురించి చెప్తున్నా, ఒక 2 నిమిషాలు వినండి. ఎప్పుడు కూడా ఎన్ని బోనాలు చేస్తారండి మీరు? ఒకటే బోనం కదా, అమ్మవారి బోనం. ఎట్లా వండుతారు? బెల్లం వేసి వండుతారు అంతేనా? తీపి బోనం నైవేద్యం వండుతారు అంతేనా స్వామి? సరే, ఈ నైవేద్య బోనానికి ఒకటే బోనం చేయాలి. ఈ నైవేద్య బోనానికి చుట్టూగా కూడా పసుపు రాసి 3 పక్కల 3 అడ్డబుట్లు పెట్టాలండి. అడ్డబుట్లు పెట్టి మధ్యలో గ్యాపులో కుంకుమ బొట్లు పెట్టాలి. ఎన్ని బొట్లు అయితే 3, 2, 5 నా మా శి వా యా పంచాక్షర మంత్రానికి వర్తిస్తుంది అన్నమాట. ఈ 5 బొట్లు 3 పక్కల పెట్టి మధ్యల గ్యాపులో స్వస్తిక్ గాని, ఓంకారం గాని, త్రిశూలం గాని, డమరుకం గాని కూడా గీసుకోవచ్చు. పైన గురిగిలో బెల్లం శాకం పోయాలి.
బెల్లం శాఖం పోసి ఆ గురికి కూడా కంకణం కట్టి పూలు కట్టాలి. వ్యాపారిల్లలు కూడా పెట్టుకోవాలి. అమ్మ శక్తి దేవత కాబట్టి చక్కగా అలంకరణ చేసుకోవాలి. ఆ గురికి చుట్టూ ఒక్కొక్క మామిడాకు లోపలికి పెడితే సత్యనారాయణ వ్రతము చేసుకున్నప్పుడు ఏ విధంగా కలుష్యం వస్తుందో ఆ విధంగా దీపానికి కూడా అడ్డుంటది. ఇది బోనం చేసే ఆచారం. కింద ఉండబడినటువంటిది ఏంటిది భోజనం. బోనం అంటే భోజనం, పరబ్రహ్మ స్వరూపం. పైన ఉండబడినటువంటి నీళ్లు నారాయణ స్వరూపం. అన్నం పెట్టిన వారు నీరు పోయాలి అనే విధానం కూడా మనకు తెలుసు. ఈ బోనము ఈ విధంగా చేసుకోవాలి. ఈ బోనం అయిపోయిన తర్వాతకి గుడి దగ్గరికి తీసుకొచ్చేటి, రేపు సాయంత్రం బోనాల గురించి చెప్పేది, గుడి దగ్గర తీసుకొచ్చేటి మళ్ళీ 3 కొబ్బరికాయలు. ఎల్లమ్మ తల్లి, కంఠమహేశ్వర స్వామి, మాతాదేవి 3 కొబ్బరికాయలతో పాటు సాయంత్రం ఏమో బోనాలు, ఉదయం కళ్యాణం, ఉదయం ముచ్చడు, బోనాల ముచ్చడు చెప్తారండి సాయంత్రం. ఆ తదుపరి బోనాలతో పాటు తీసుకొచ్చి రావాల్సిన వీటితో పాటు మోగు ముస్తాలు కూడా తీసుకురావాలి. తాళ్ళెక్కే వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మోగు ముస్తాలు తీసుకురావాలి. అంటే ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి యందు మాకు ధనము కలిగి రావాలి అని గావు పెట్టి బలేస్తుంది చూడండి. ఆ బలి మనకు ధర్మం, బరకత్. కాబట్టి ఆ ధర్మం కావాలి. కాబట్టి ఏ వృత్తి చేస్తే వాళ్ళు, ఇప్పుడు వ్యవసాయం చేశారనుకోండి, పార కానీ కొడవలు కానీ తీసుకొచ్చి పెట్టాలి. దానికి కూడా పసుపు కుంకుమ తల్లి, కంకణం అయితే కంకణం కడతాం, బొట్టు పెడతాం. అర్థం. ఇప్పుడు డాక్టర్ పని చేశారు అనుకోండి, ఏం తీసుకురావాలి? సూది తీసుకొస్తారు కానీ స్టెథోస్కోప్. దానికి బలైతే పొడుచుడానికి లేదు, సూది వద్దు. ఒకవేళ మన ఇళ్ళల్లో ఎవరికైనా మామూలుగా బెల్ట్ షాప్ అంటే మందు షాప్ ఉందండి, ఏం తీసుకురావాలి? ఫుల్ బాటిల్ తీసుకొచ్చుకోవాలండి. డ్రైవర్ అయితే ఏం తీసుకొచ్చుకోవాలి? స్టీరింగ్ అంట. అమ్మో, పుట్టుడే మంచి పుట్టిండు అమాసనాడు. స్టీరింగ్ కాదండి పట్టుకొచ్చేది. దానికి సంబంధించిన పానరులు తీసుకురావాలి. మా వృత్తి ఎందు, మా ధర్మం ఎందు మంచిగా ఉండాలని తీసుకొచ్చి అక్కడ పెడితే వీటికి పూజ కార్యక్రమం చేసి బోనం ఉండగానే బోనం ముందర కొత్త జాకెట్ బియ్యం పోయాలి. ఉడి బియ్యం అంటే పసుపు తీసుకొని రండి. సమయానికి డబ్బు లేకపోతే ఇక్కడ స్కానర్ కూడా ఉంది. ఫోన్ పనులు తెచ్చిన వారు, అడ్డి పనులు కానీ మామిడి పనులు తెచ్చిన వారు ఇక్కడ మాకు ఇవ్వండి. హరిపంతులు అక్షరాలు తీసుకుని ఆయన రక్షణ తీసుకొని రావాలి. ఎంతో అంత బతకాలి కదా, దేవుని పూజ కదా ఇవ్వాలి. రేపు మాత్రం ఖచ్చితంగా ఇంటికి 500 పాలు రావాలి కళ్యాణం. ఇక పెళ్లి జరుగుతుంది కానీ కన్యాదానం చేసినప్పుడు అయ్యగారు ఎంత కట్నం మాట్లాడి అడిగేది అడుగుతూనే ఉంటాడు. అట్లా ఓకే పెళ్లి ఫంక్షన్ సార్ ఫ్రీగా ఎప్పుడంటే మీరు సొంతంగా పిలిపించుకొని వచ్చి హైదరాబాద్ నుంచి అట్లా చెప్పండి. ఇంటి పేరు కొత్త శ్రీశైలం గౌడ గారు, కొట్టాల శ్రీశైలం గౌడ గారు, సుమలత గౌడ గారు కుటుంబ సతీ సమేత సపరివారంగా 116 దాని సార్ 116 కట్నం సమర్పయ కుటుంబాన్ని ఇక్కడ స్కాన్ ఉంది. అమ్మవారి దేవదేవత మహత్వ రక్షించి కాపాడు కాక. విజయ గౌడు భారతి గౌడ గారు శ్రీ సపరివారంగా అమ్మవారి స్వామి అభిషేకం సమర్పయామ స్వాహ. భూషణి గురువయ్య గారు కుటుంబాన్ని అమ్మవారు స్వామి గారు చల్లగా రక్షించి కాపాడుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే కొట్టాల అశోక్ గౌడ ధర్మపత్ని విజయ గౌడ కుటుంబ సతీ సమేత ఫోటో శ్రీనివాస గౌడ ధర్మపత్ని కండ్లకు గదిగు పెడతారు అభిషేకం అయిపోయినా పెడతారు.
అన్నిటి గుడిసి కొబ్బరికాయలు కొట్టాడు గంగమేశ్వర సంగడ మాతది కొబ్బరికాయ పసుపు కుంకుమ ఊది వస్తువులు పట్టుకొని ఆ లందపూజ దగ్గర 6:30 గంటలకు రావాలా. సప్పులు వస్తున్నాయండి, సప్పులతో పాటు రావాలా.